హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్ము క్యూట్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి వంకాయ బఠానీ కర్రీ. మెయిన్ ఇది బంతి భోజనాల్లో పెడతారు కదండి, సేమ్ స్టైల్లో ఎలా చేయాలో చెప్తాను చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సో ముందుగా కుక్కర్ గిన్నె తీసుకుని 1 కప్ బఠానీ వేసుకుని అందులో సరిపడే వాటర్ వేసి కొద్దిగా ఉప్పు వేసి కుక్కర్ పెట్టుకోండి. హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చే వరకు బఠానీని ఉడికించుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ వంకాయల్ని నేను చూపించే విధంగా కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసుకుని నానబెట్టుకోండి. ఓకేనండి, నేను వచ్చేసి తెల్ల వంకాయలు తీసుకున్నాను. నెక్స్ట్ కర్రీ కోసం కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మినపప్పు, అదేవిధంగా పచ్చిశనగపప్పు వేసి బాగా ఫ్రై చేయండి. ఇవి బాగా దోరగా ఫ్రై అవ్వాలండి. ఇవి బాగా ఫ్రై అయినాక 1 లేదా 2 ఎండుమిర్చి చీలికలు వేసుకుని ఫ్రై చేయండి. నెక్స్ట్ 1 కప్ వరకు ఉల్లిపాయ ముక్కలు తీసుకుని వాటిని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి వచ్చేసి 3 మీడియం సైజు ఉల్లిపాయలండి. ఓకేనండి, సో వీటిని బాగా ఫ్రై చేస్తూ ఉండండి. అందులోనే 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి. అదేవిధంగా ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని బాగా ఫ్రై చేయండి. సో ఉల్లిపాయ ముక్కలు మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ అది వేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోండి. ఓకేనండి, సో ఇవి బాగా వేగాలండి. సో అప్పుడే మనకి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. మెయిన్ పోపు దినుసులు అనేవి స్కిప్ చేయకూడదండి. సో తప్పకుండా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఓకేనండి, ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత అందులో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయండి. ఓకేనండి, సో ఇది లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేస్తూ ఉండాలండి. మ్యాక్సిమం ఈ కర్రీ అంతా లో ఫ్లేమ్లోనే చేస్తామండి. ఓకేనండి, ఈ విధంగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసిన తర్వాత ఆల్రెడీ కట్ చేసినటువంటి వంకాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేయండి. 1 మినిట్ పాటు ఒక్కసారి హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలపండి. ఓకేనండి, ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు మొత్తం కలిసే విధంగా కలిపిన తర్వాత ఈ వంకాయ ముక్కలు అనేవి మెత్తగా మగ్గించుకోవాలండి. సో అందులో కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోండి. సరిపడా సాల్ట్ అనేది వేసుకుని అందులోనే కొద్దిగా పసుపు కూడా వేసి మొత్తం కలిసే విధంగా బాగా కలపండి. ఓకేనండి, సో ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో వంకాయ ముక్కల్ని మగ్గించుకోండి. ఓకేనండి, సో 5 మినిట్స్ తర్వాత మనకి వంకాయ ముక్కలు అనేవి ఈ విధంగా మగ్గుతాయండి. ఈ విధంగా మగ్గిన తర్వాత 1 కప్ బఠానీ వేసి ఆల్రెడీ మనం ఉడకపెట్టుకున్నాం కదండి, బఠానీ వేసి మొత్తం కలిసే విధంగా గరిటతో బాగా కలపండి. మంటని లో ఫ్లేమ్లో పెడుతూ కలపాలండి. ఓకేనా, సో ఈ విధంగా బాగా కలిపిన తర్వాత సరిపడా కారం నేను వచ్చేసి 2 స్పూన్ వరకు వేస్తున్నానండి. అందులోనే కొద్దిగా 1 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసి బాగా కలపండి. ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత అందులో కొద్దిగా వాటర్ అనేది వేసుకోండి. టీ గ్లాస్ సైజ్ వాటర్ అనేది వేస్తే సరిపోతుంది. నేను చూపించిన విధంగా వాటర్ అనేది వేసుకుని ఒకసారి గరిటతో బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఓకేనండి, మెయిన్ మనం బఠానీ ఎక్కువ వేసుకోవడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. సో ఇది వీక్లీ వన్స్ అయినా వాళ్ళకి పెట్టాలి. ప్రోటీన్ అనేది ఖచ్చితంగా అందుతుంది. డైరెక్ట్ ఉడకపెట్టించినా కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఓకేనండి, సో 3 మినిట్స్ తర్వాత మనకి కర్రీ అనేది రెడీ అయ్యిందండి. పైన కొద్దిగా కొత్తిమీర వేసుకొని గరిటతో బాగా కలుపుకొని సర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ పచ్చి బఠానీ ప్లేస్లో ఎండు బఠానీ కూడా వేస్ట్ చేసుకోవచ్చండి. ఒక 5 అవర్స్ ముందు నానపెట్టుకుని కుక్కర్ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.